జయసారథి గారితో మాట్లాడదాం. జయసారథి గారు నమస్తే అండి. చెప్పండి. జయసారథి గారు ఏమంటారు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ చేస్తారంటారా, ఏమన్నా బ్రేకులు పడే అవకాశం ఉందంటారా? ఇందాక మనకి శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని కూడా ఒక సుస్మిత అనే ఒక అమ్మాయి మాట్లాడింది, అంటే కొండా సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడినందుకు 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందంటారా? అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? అనేక సమస్యల మీద ఎప్పుడు కలవండి వీళ్ళు, అమ్మాయి ఏదో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడం, మంత్రులు ఎవరు ఖండించకపోవటం, అంటే ఇక్కడ ఏమన్నా గ్రూప్ రాజకీయాలు కనపడుతున్నాయా? గ్రూపులుగా విడిపోయినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూడొచ్చు దీన్ని జయసారథి గారు? సాయి గారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ వినిపిస్తుందండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి సాయి గారు, వినిపిస్తుందండి, చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కొద్ది రోజులుగా మారింది ఆ పరిస్థితి. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాయకత్వం ఎప్పుడైతే బలహీన పడుతుందో అప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. రేవంత్ రెడ్డికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద పట్టు రాలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అది కూడా కనిపిస్తోంది. ఎందుకంటే 2 సార్లు పిసిసి. రైట్ అండి. జయసారథి గారు వినిపిస్తుందా అండి? ఆడియో క్లియర్? నా క్లారిటీ ఉంది, మీకు నాది వాయిస్ క్లారిటీ ఉంది. చెప్పండి జయసారథి గారు, కంటిన్యూ చేయండి. మీరు ఇందాక కట్ అయిపోయింది, మాట్లాడండి సార్. అయితే ఇప్పటికీ కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా కమాండ్ రాలేదండి. ఎందుకంటే జిల్లాకు ఒక సామంతరాజులాగా మంత్రులు తయారైపోయారు. ఇప్పుడు నల్గొండ జిల్లా మీద ఆయన పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాలో ఆయన పూర్తి స్థాయిలో జోక్యం చేసుకునే లేదు. అదే వరంగల్ జిల్లాలో కూడా మళ్ళీ పొంగులేటి తన ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇట్లా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి ఆయనకు అజమాయిషీ లేదు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంత తొందరగా కూడా రాదు. కాకపోతే ఆయన వచ్చిన వెంటనే లక్కీలీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, తర్వాత సీఎం అయిపోయింది. అయితే ఇప్పుడు సుస్మిత వ్యవహారాన్ని తీసుకున్నట్టయితే సుస్మిత ఇదేది ఫస్ట్ టైం ఆమె కామెంట్ చేయలేదు. ఆమె కనీసం ఒక పదవి లేదు. కేవలం కొండా సురేఖ యొక్క కుమార్తె మాత్రమే. ఆమెకు సభ్యత్వం లేదని చెప్తే కూడా నేను అయితే అంగీకరించను. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో ఆమె కోసం భూపాలపల్లి సీటు కూడా అడిగిరు. ఆమె భూపాలపల్లి సీటు కోసం కూడా ఆమె దరఖాస్తు చేసింది. మెంబర్షిప్ లేదని ఎట్లా అంటారు? అది వాళ్ళు ఎందుకంటే తప్పించుకోవడానికి ఆమె బయట వ్యక్తి అని చెప్పేసి ఏదో దాన్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో ఆమె చర్యలు తీసుకోవడానికి. కానీ ఆమె ఖచ్చితంగా పార్టీ మెంబర్షిప్ ఉన్నది కాబట్టి భూపాలపల్లి సీటు కూడా ఆమె కోరినప్పటికీ కూడా ఒక కుటుంబానికి 2 ఇచ్చే పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతో అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. ఎమ్మెల్సీగా రెన్యువల్ చేస్తామనే ఉద్దేశంతో కూడా ఇచ్చారు. అయితే ఇక సుస్మిత వ్యవహారానికి వస్తే ఆమె ఇప్పుడు ఫస్ట్ టైం ఏం మాట్లాడలే. కొద్ది రోజుల క్రితం ఆమె కొండా సురేఖ ఇంటి మీద కూడా రైడింగ్ జరిగింది. పోలీసులు ఒక మంత్రి ఇంటి మీద, అధికార పార్టీకి సంబంధించిన మంత్రి మీద, అదే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు వచ్చి రైడింగ్ ఎట్లా చేస్తారు? రైడింగ్ చేసినప్పుడు ఆమె ఎంత సీరియస్ గా ఎలిగేషన్ చేసింది. ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి సన్నిహితుడు అనేటువంటి రోహిన్ రెడ్డి ఉన్నాడు, వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది ఆమె. అంత ఓపెన్ గా చెప్పిన తర్వాత భూములకు సంబంధించి ఫైల్ తొక్కిపెట్టిండ్రు, మేము అడ్డుకున్నాము, దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక ఫైల్ సంబంధించిన విభేదాలు వచ్చినటువంటిది ఓపెన్ గా చెప్పింది ఆమె. ఆ రోజు ఆమె చర్య తీసుకుని ఆ రోజు చర్య తీసుకోవాల్సి ఉండే, ఆ చర్య తీసుకోలేదు. ఈ రోజు కూడా చర్య తీసుకోవడానికి మీరే అంటారు కదా, ఒక మెంబర్షిప్ లేనటువంటి ఒక వ్యక్తి గురించి అంతమంది ఎమ్మెల్యేలు వచ్చి పని కట్టుకుని రోజుల వారీగా మాట్లాడాల్సిన అవసరం ఏంటిది? ఆయన పవర్ఫుల్ లీడర్ అయితే వెంటనే సాక్తం. ఆ మంత్రిని తీసేయమంటలేదు కదా, మీరు మంత్రిని టార్గెట్ చేస్తా ఉన్నారు. అంటే మీ అమ్మాయిని కంట్రోల్ చేసుకో అని చెప్పేసి బర్తరఫ్ అస్త్రం పెట్టి బెదిరిస్తా ఉన్నారు. కనీసం సుస్మిత మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత ఓపెన్ గా ఆమె ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సోదరుల మీద, ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉండే వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. సెకండ్ టైం చేసినటువంటి ఆరోపణలు. కాబట్టి ఆమె ఇంకా కూడా చెప్పింది, నేను దాంట్లో ఇంకేమైనా తీసుకుంటే నేను ఇంకా చాలా విషయాలు బయట పెడతానని చెప్పి ఒక విధంగా బెదిరింపు చేసేటువంటి స్థాయికి కూడా ఆమె వెళ్ళింది. కాబట్టి ఆమె మీద చర్య తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోలేకపోతుందంటే ఎంత బలహీనమైనటువంటి నాయకత్వం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? రోజు రోజుకు పార్టీ బలహీన పడుతున్నటువంటి సంకేతాలు వచ్చిన సందర్భంలో ఈయనేం చేయలేడులే, ఈ ముఖ్యమంత్రి ఏం చేయలేడులే, ఈ మంత్రులు ఏం చేయలేరులే, ఆయా పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదులే అనేటువంటి ఒక బలహీన స్థితి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బలహీన పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది అంటే అది ఎవరు చెప్పలేదు. కాంగ్రెస్ హైకమాండ్ అనేది పెద్ద ఒక కన్ఫ్యూజన్ థియరీ. ఇప్పుడు క్లోజ్ గా మానిటరింగ్ చేసి రిపోర్టింగ్ చేసే సందర్భాల్లో అత్యంతమైన బలమైన నాయకులను కూడా వాళ్ళు మార్చేసి ఎందుకు అనామకులుగా అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూడా గద్దెన మీద కూర్చునే అవకాశం ఉంది. పంజాబ్ లో చూసినాం, కెప్టెన్ అమరీందర్ సింగ్ ను కాదన్నప్పుడు నవజోత్ సిద్ధు కాదని చెప్పేసి ఒక ప్రయోగం చేసి చున్నీని తీసుకొచ్చి కూర్చుని పెట్టిండ్రు.
అలాగే రాజస్థాన్ లో అంత బలంగా ఉన్నటువంటి పైలట్ కి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టేసి ఆయన్నే కంటిన్యూ చేసేసిండ్రు ఆ పెద్ద మనిషి అయినప్పటికీ కూడా. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా కమల్నాథ్ కంటే కూడా మదర్హాస్ ఇండియా ఫ్యూచర్ లీడర్ అయినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టే మారిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ అంతకు కర్ణాటకలో కూడా ఎంతో ఒత్తిడి వస్తే తప్ప సిద్ధును తప్పించి అక్కడ డీకేను ముఖ్యమంత్రిగా చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి భయపడతా ఉంటది. ఎందుకంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు చేయకపోవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఒక్కొక్కసారి ఊహకు అందని నిర్ణయాలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటది. ఎందుకంటే రోషేను కాదన్నప్పుడు, రోషే ఉన్నప్పుడు అనూహ్యంగా అప్పటి వరకు మంత్రిగా కూడా లేరు, ఆయనకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, పెద్ద బలమైనటువంటి లీడర్ కూడా కాదు, ఆయనకంటే బలంగా ఉన్నటువంటి ఆయనకంటే ఎక్కువ సార్లు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తులను వదిలేసి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి చైర్ మీద కూర్చొని అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా కన్ఫ్యూజన్ గా ఆ ఊహకు అందని విధంగా ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డిని మారుస్తారా అనేది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదే ముఖ్యమంత్రులు మారుస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ అపవాదును పోడగొట్టుకోవడానికి మార్చడానికి అంతగా సాహసించకపోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ గా ఒక మంత్రి కుమార్తె ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ కూడా ఓన్లీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు. మరి ఆమెకి ఎందుకు నోటీస్ ఇవ్వలే? ఆమె నోటీస్ ఇవ్వలేదంటే పార్టీ మెంబర్ కాదంటారు. పార్టీ మెంబర్ కానప్పుడు ఆమె ఏ హోదాతోటి పార్టీ టికెట్ అడుగుతూ అప్లై చేసుకుంది గతంలో? కాబట్టి అన్ని ఏంటంటే వాళ్ళు బలంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. పోనీ ఈయన తీసుకున్నారనుకోండి, మరి రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు తీసుకోలేరు నిర్ణయాన్ని? రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులు బాహటంగానే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పార్టీకి నష్టం చేసే విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అనేక అంశాల మీద ఆయన కామెంట్ చేసిండు, కాంట్రాక్ట్లకు సంబంధించి కామెంట్ చేసిండు, అనిరుద్ధ్ రెడ్డి కామెంట్ చేసిండు, వీళ్ళందరూ చేసిండ్రు కదా. అలాగే ఆయన నేరుగా పిసిసితో సంబంధం లేకుండా మందుల సామెల్ కాన్స్టిట్యున్సీకి పోయి ఇక్కడ వచ్చేసారి మందుల సామెల్ స్థానంలో సోమన్న పోటీ చేస్తాడని ఓపెన్ గా ప్రకటించిండు. మరి ఆయన ముఖ్యమంత్రి కాదు, పిసిసి ప్రెసిడెంట్ కాదు, ఒక మంత్రి కాదు. మరి అక్కడ ఆయన మీద కూడా చర్య తీసుకోలేదు కదా. ఆయన మీద చర్య తీసుకోకుండా వచ్చి ఇక్కడ ఎట్లా చర్య తీసుకుంటారు? ఇట్లాంటి అనేక సందిగ్ధ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలు పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకు వాళ్ళ యొక్క పట్టు అనేది సడలుతా ఉన్నటువంటి అభిప్రాయం వస్తా ఉంది. వాళ్ళు ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే చాలా ఘోరమైనటువంటి మూల్యాన్ని చెల్లించి వస్తుంది. చాలా విషయాలలో వాళ్ళు ఇప్పటి వరకు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. 22A సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రి సారీ చెప్పిండండి, అది ఎంత పెద్ద ఇష్యూ చెప్పండి, ఎంత ఘోరమైనటువంటి విషయం. ఆయన తెలియకుండా అది ఇంకా రోజుకు రోజుకి ఏం పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. అది మంత్రికి తెలియకుండా ఏదో కుట్ర జరిగింది, అధికారులు చేశారు అంటే అంత అవగాహన లేకుండా, అంత శాఖ మీద పట్టు లేకుండా ఒక మంత్రి ఆధ్వర్యంలో ఒక కీలకమైన రెవెన్యూ శాఖ కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల విలువ చేసేటువంటి భూములకు సంబంధించి ఒక నిర్ణయం అట్లా వచ్చింది. అది అంటే కేబినెట్ కు తెలియదు, మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు. వచ్చి 22Aలో ప్రొహిబిటెడ్ లో పెట్టేశారు అని అంటే ఎంత వేగ్గా ఉంది పాలన చెప్పండి. ఇంతకుముందు అంటే మీకు అనిపించవచ్చు ఎవరికైనా అక్కడ కాంగ్రెస్ మిత్రులకు పాలన మీద పట్టలేదంటే. మీరు చెప్పండి ఇక్కడ అలాంటి కామెంట్ ఒక మంత్రి చేసి అధికారుల వల్ల జరిగిందేమో, ఇంకెవరి వల్ల జరిగిందేమో. అలాగే ముఖ్యమంత్రి చేతిలో హోంశాఖ ఉంది, ముఖ్యమంత్రి తెలియకుండా పోలీసులు వచ్చేసి సురేఖ ఇంటి మీద రైడ్ చేస్తారు, అది కూడా ఒక మంత్రి. మరి ముఖ్యమంత్రికి తెలియదు అని తెల్లారి రాపిస్తారు. తర్వాత మూసీకి సంబంధించి అక్కడ ఒక అపార్ట్మెంట్ కి సంబంధించి ఒక పెద్దగా అక్కడ పోయి సర్వే చేసిండ్రు, అది ముఖ్యమంత్రి తెలియకుండా జరిగిందని చెప్పేసి తెల్లారి నోట్ రిలీజ్ చేస్తారు. ఎట్లా అది? ఇది రోజు రోజుగా వాళ్ళు బలహీన పడిపోయేటువంటి సంకేతాలు వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చుకుంటా ఉన్నారు. ఇలాంటివి ఇచ్చినటువంటి సందర్భంలో చోటా మోటా లీడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అధినాయకత్వం తిరుగుబాటు చేస్తారు. చిన్నారెడ్డి తిరుగుబాటు చేసినా, అంతకుముందు జీవన్ రెడ్డి తిరుగుబాటు చేసినా, ఈ రోజు సుస్మిత మాట్లాడినా కూడా, అది రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతా ఉన్నా, ఇవన్నీ కూడా పార్టీకి చాలా నష్టం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే నాయకత్వం బలహీన పడుతుంది అనేటువంటి సంకేతాలు వస్తా ఉన్నాయి. అవి చక్కదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల లోపల చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టలేదండి? సర్పంచ్ ఎన్నికలు అంత మెజారిటీ వచ్చింది కదా. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అయిపోయి దాదాపు ఏడాదిగా వస్తుంది. ఎందుకు పెట్టలేదు మీరు పార్టీ గుర్తు మీద సింబల్ మీద ఎలక్షన్? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెట్టడానికి సాహసించట్లేదు మీరు? అంటే ఇవన్నీ ఏమైతానే అంటే ప్రజల్లోకి ఒక సంకేతాలు వెళ్ళిపోతాయి. మీరు తప్పులు చేస్తా ఉన్నారు, బలహీన పడ్డారనే అభిప్రాయం వస్తుంది. ఈ బలహీనమైన నాయకత్వం ఇప్పుడు అంతేందుకండి, కేంద్రము రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు అమెరికా వెళ్ళడానికి. ఒక బీజేపీలో పాలన ఎంతమంది మంత్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడిన దాని గురించి ఎంతమంది ఖండించారు? రేవంత్ రెడ్డికి సపోర్ట్, మా ముఖ్యమంత్రికి నువ్వు అనుమతి ఇవ్వవా, ఏంది కథ అని ఎందుకు మాట్లాడలేదు? అంతేందుకు
ఏఐసిసి ఎందుకు మాట్లాడలేదండి మా ముఖ్యమంత్రికి అమెరికా వెళ్ళడానికి నువ్వు ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి ఏఐసిసి ఎందుకు క్వశ్చన్ చేయలేదు గట్టిగా స్ట్రాంగ్ గా కండెమ్ చేసిందా? అదొక పెద్ద ఇష్యూ కావాల్సింది, ఒక నేషనల్ ఇష్యూ కావాలి. ఒక ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు ఆయన మంచి కాలంతో వెళ్ళినట్టయితే ఆయన ఎందుకు అనుమతి ఇవ్వవు? ఇది మా యొక్క రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేటువంటి అంశం అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయాలి కదా ఏఐసిసి. లేకపోతే రాహుల్ గాంధీ స్థాయిలో మాట్లాడాలి కదా, మల్లికార్జున ఖర్గే స్థాయిలో మాట్లాడాలి కదా. లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు మా తెలంగాణను అవమానిస్తావా, మా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంచి కాలంతో పోతా ఉంటే మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదని పిసిసి స్ట్రాంగ్ కండెమ్ ఏదండి. వచ్చి చిన్న అంశాన్ని, ఒక అమ్మాయి మాట్లాడే అంశాన్ని, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఆ అమ్మాయికి సంబంధించి ఒక 16 మంది ఎమ్మెల్యేలు వచ్చేసి మాట్లాడింది. కానీ కేంద్రము తెలంగాణ హక్కులకు భంగి, యాక్చువల్ గా ఆయన దగ్గర నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి ఒక మంచి కాస్త వెళ్ళేటట్టయితే ఆయన అలాంటి అంశాన్ని సపోర్ట్ చేస్తూ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు వాళ్ళు? అంటే వాళ్ళ మధ్య ఒక సౌహృద వాతావరణం లేదు, వాళ్ళ మధ్య ఒక సమన్వయం లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి మాత్రం ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది అనేది మాట వాస్తవం. రైట్ సార్, రైట్.